విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో కంపల్సరిగా ఆయన చేస్తాడు. అటువంటి సాక్ష్యాలు మన జీవితాల్లో ఉన్నాయా అని ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సాక్ష్యము, బలమైన సాక్ష్యం ఉంది. అందుకని మనందరం కూడా ఇక్కడ ఉన్నాం. సాక్ష్యం లేకుండా విశ్వాస ప్రయాణం ప్రారంభించబడుతుంది అని అంటే అది అతిశయోక్తి కాదు. మనం అంత్య దినాల్లో ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపాయకరమైన దినాల్లో ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దుర్దినాల్లో ఉన్నామని దేవుడు మనకు పలుమార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు తన వాక్యము ద్వారా. అలాగనే ఈ అంత్య దినాల్లో ఆయన విశ్వాసులమైన మనకు ఒక ప్రామిస్ ఇచ్చారు. ప్రామిస్ అంటే ఒక వాగ్దానం ఇచ్చారు. అదేమిటయ్యా అంటే అంత్య దినాల్లో నా ఆత్మను మెండుగా ఏం చేస్తాను అని, కుమ్మరిస్తాను అని. ఆయన చెప్పలేదు ఇస్తాను అని. ఆయన ఏమంటా ఉన్నాడంటే కుమ్మరిస్తాను అని చెప్తా ఉన్నాడు. ట్యాప్ ద్వారా వచ్చే వాటర్ని మనం పట్టుకోగలం, కానీ వర్షం ద్వారా వచ్చే వాటిని మీరు ఎంతవరకు పట్టుకోగలరు? పట్టుకోలేము. అంత్యదినాల్లో ఎందుకని దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరిస్తానంటా ఉన్నాడు? ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా? వై గాడ్ ఈజ్ టెల్లింగ్ అస్, ఈజ్ సేయింగ్ ఐ విల్ pour out my spirit upon you in the last days. pour out, కుమ్మరిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, దుర్దినాల్లో మనము క్షేమంగా, మనము అభివృద్ధికరంగా, మనము దీవెనకరంగా ఉండాలి అని అంటే మన నడవడికలోను, విశ్వాస జీవితంలోను సరి అయిన మార్గాన్ని మనం ఎంచుకునే స్థితిలో మనము ఉండగలగాలి. ఆ స్థితిని ఎవరు చెప్తారు? హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. అంత్యదినాల్లో, ఈ దుర్దినాల్లో పౌలు గారు ఏం చెప్తా ఉన్నారంటే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం మొదటి మాటల్లోనే మనం చూస్తూ ఉన్నాం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు, ఏ దినములండి? ఈ దినముల అంతమందు, అంత్య దినాల్లో ఎవరితో మాట్లాడుతున్నాడంట? కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీ సర్వోన్నతమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య ధ్యానంలోనికి మేము వెళ్ళబోచుండగా మా హృదయాలను ప్రభువా నీ వాక్యాన్ని స్వీకరించడానికి, నీ వాక్యంలో ఉన్న మర్మాలను, నీ వాక్యంలో ఉన్న మేలును, నీ వాక్యంలో మా కొరకు దాచబడి ఉంచిన గొప్ప ధననిధిని ప్రభువా మేము పొందుకొనుటకు మా హృదయాలను సిద్ధపాటు చేయండి. మాతో మాట్లాడండి, మా స్థితిగతులతో మాట్లాడండి, మాకు బలాన్ని చేకూర్చి నాయన నీ సన్నిధానములో నాయన స్థిరపరిచి బలముగా నీ కొరకు నాయన నీ రాజ్య విస్తరణ కొరకు పాటుపడే వారిలో మేము ఉండడానికి సహాయము దయచేసి అటు నడిపింపును మా అందరి మధ్యలో ఉంచి మీరే మహిమ పొందమని, ఈ వాక్యాన్ని మీరే మాతో మాట్లాడి మహిమ పొందుకొనమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో ఉన్న మనము, అపాయకరమైన దినాల్లో ఉన్న మనము ఏ విధంగా ఉండాలి అనంటే, ఒక ఉదాహరణ, ఒక రిమోట్ కార్ ఉంది. ఆ రిమోట్ కార్ నడవాలి అని అంటే దానిలో ఏముండాలి? ఉండాలమ్మా, బ్యాటరీలు ఉండాలి, పవర్ ఉండాలి. లేదా
నీవు స్విచ్ చేసిన బల్బు వెళ్ళట్లేదంటే ఏం లేదు, అక్కడ పవర్ లేదు. సో మీరు ఎంత స్విచ్ నొక్కినా, ఎంత రిమోట్ నొక్కినా అవి కదలవు, ఒకే చోట ఉంటాయి, నిశ్చలమైన స్థితిలో ఉండిపోతాయి. మన ఆత్మీయ జీవితాలను మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనము దేవునికి లెక్క చెప్పాల్సిన సమయము గడి ఆసన్నమైనప్పుడు నీవు నేను ఏం కలిగి ఉండాలంటే, ఆయన మన పేరును మన కొరకు తండ్రి ఎదుట సాక్ష్యము పలకడానికి కావలసిన కార్యాలు ఏమైతే ఉన్నాయో అవి సమకూర్చుకోగలగాలి. యు నో వాట్ ఐ మీన్? మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసంలో నా ప్రయాణాన్ని మొదలుపెట్టి 25 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 40 సంవత్సరాలైంది. అయితే ఈ 40-50 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో ప్రభువు తండ్రి యొద్ద నా గురించి సాక్ష్యం చెప్పడానికి ఎన్ని విషయాలు నేను చేయగలిగాను, ఎన్ని విషయాలు నేను సమకూర్చుకోగలిగాను, నా కొరకు పరలోకములో ఎంత ధననిధి నేను దాచుకోగలిగాను, కూడబెట్టగలిగాను. మనం స్వీయ పరీక్ష చేసుకుంటే, మనల్ని పరిశీలన చేసుకుంటే మనకు లెక్క వస్తుంది. ఈ విశ్వాస ప్రయాణంలో అనేక మార్లు దేవుడు నన్ను దర్శించాడు, అనేక కార్యాల చేత నన్ను దేవుడు దర్శించాడు, మేళ్ళ చేత దర్శించాడు, ఆరోగ్యం చేత దర్శించాడు, ఆయన కృప చేత నన్ను నడిపిస్తూ ఉన్నాడు. కానీ నేను ఆయన పక్షమున, ఆయన కొరకు ఏమి చేశాను, ఏమి చేయగలను, చేయబోతా ఉన్నాను? మీ వైపు నా వేలు చూయించి, అమ్మా ఇప్పటి వరకు నీవు దేవుని కొరకు ఏం చేశావు అని అడిగితే మీరేం చెప్తారు? మనం ఏం చెప్పగలం? పౌలు గారు చెప్తా ఉన్నారు ధైర్యముగా, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు నేను తొదముట్టించాను, నా కొరకు ఒక గిఫ్ట్ అనేది, బహుమానం అనేది ఆయన యొద్ద సిద్ధముగా ఉన్నది. ఎందుకంటే పౌలు గారికి తెలుసు ఆయన దేవుని కొరకు ఏమి చేశాడో. తన కుటుంబాన్ని వదిలాడు, కంఫర్ట్ జోన్ని వదిలేశాడు, ఈ రిలేషన్స్ అన్నింటినీ కూడా వదిలేశాడు. ఆయన తనకు ఉన్నతమైన స్థానాన్ని వదిలేసి ఎవరి కొరకు కష్టపడ్డాడంటే దేవుని కొరకు కష్టపడ్డాడు. ఆయన తినడానికి ఏం చేశాడంటే డేరాలు కుట్టుకొని సంపాదించి తిని దానిలో నుండి కూడా ఏం చేశాడంటే ప్రభువు కొరకు వెచ్చించాడు. మరి నీవు నేను ఏం చేస్తూ ఉన్నావు? నీవు నేను విశ్వాస జీవితంలో దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నాం? దేవుడు మన యొద్ద నుండి ఏం ఆశిస్తూ ఉన్నాడో నీకు నాకు క్లారిటీ లేనప్పుడు అది మనము చేయలేము. ఒకవేళ చేయగలగాలి అని అంటే మనలో ఏముండాలో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. ఆయన అంటా ఉన్నాడు, పరలోకాన్ని ఆరోహణమయ్యే ముందు ఆయన మీతో ఉంటాడు సదాకాలము, మీరేం చేయాలో ఆయన చెప్తాడు. దెన్ హీ సేస్ లైక్ హీ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ టు డూ. ఆయన ఏం చెప్తాడంట? మనకు బోధిస్తాడట. ఎవరు బోధిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించేవాడై ఉన్నాడు. ఆ బోధనకు మనం చెవియొగ్గకపోతే, ఆ బోధన మనం తీసుకొనలేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మనం వినలేకపోతే 25 కాదు 150, 200 సంవత్సరాలైనా మనం బ్రతికిన అదే విశ్వాస స్థితిలో మనము ఉంటాము. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. దేవుడు అలాంటి వారిని కాదు కోరుకునేది. దేవుడు తన బిడ్డల నుండి ఇది కాదు ఆశించేది. ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడంటే ఎవ్రీ డే, ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ప్రతి దినము, ప్రతి సమయమందు కూడా నువ్వేం చేయాలంటే ముందుకు కొనసాగాలి, స్టెప్ బై స్టెప్. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, రేపు ఈ స్థితిలో ఉండడానికి వీలు లేదు. ఏ స్థితిలో ఉండాలి నేను రేపటి దినాన?
ఈ స్థితి కంటే ఉన్నతమైన స్థితికి నేను వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి? ప్రార్థనలో నేను చేస్తూ ఉన్నాను 15 నిమిషాలు, రేపటి దినాన లేకపోతే వచ్చే వారం దినదినము కూడా నా ప్రార్థనా స్థితి ఏమవ్వాలి? మెరుగుపడాలి. ఎంతసేపు చేస్తూ ఉన్నారు ప్రార్థన? నాలాగా లేవగానే కూర్చుని ఒక 10 నిమిషాలు చేస్తున్నారా? ఒక 5 నిమిషాలు చేస్తున్నారా? లేకపోతే ఒక 20 నిమిషాలు చేస్తున్నారా? ఒక అరగంట చేస్తూ ఉన్నారా? నడిపింపు రావట్లేదయ్యా. ఎందుకంటే మనలో ఏం లేదు, బ్యాటరీ పవర్ లేదు. నడిపించేవాని స్వరము మనకు వినిపించడం లేదు, బోధించేవాని స్వరము మనకు వినిపించడం లేదండి. ఎప్పుడైతే మనము పూర్ణ హృదయముతో ఆయన శక్తిని ఆశ్రయిస్తామో, మనం చేసే భక్తిలో ప్రతిఫలాన్ని ఆశ్రయిస్తామో, మన విశ్వాస జీవితంలో ఇంకనూ స్టెప్ బై స్టెప్ మనం అభివృద్ధి చెందడానికి ఆశ కలిగి ఉంటామో, ఈ అంత్య దినాల్లో దేవుడు అంటా ఉన్నాడు, నా ఆత్మను మెండుగా ఏం చేస్తాను, మీ మీద కుమ్మరిస్తూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాలైనా ఇదే జీవితమా? అయితే మనలో ఏమి లేదు, పరిశుద్ధాత్మ అభిషేకము లేదు, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, పరిశుద్ధాత్మ అనుభవము మనకు లేదు. ఒకవేళ ఉండి కూడా దానిని కార్యరూపంలో చేయలేకపోతా ఉన్నామేమో. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో సంఘముగా కూడుకున్న మన మీద దేవుడు తన ఆత్మను మెండుగా కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ఎందుకయ్యానంటే ప్రతి విశ్వాసి కూడా దేవుని చేత ఏం చేయబడాలి? అంగీకరించబడే స్థితిలో ఉండాలి. ఎలా అంగీకరిస్తాడు దేవుడు? తండ్రి చిత్తాన్ని కుమారుడు నెరవేర్చాడు. కుమారుడు మన కొరకు స్థానాన్ని సిద్ధపరచడానికి తండ్రి యొద్దకు వెళ్ళాడు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళారు. కానీ విడిచిపెడితే మన స్థితి ఏమిటో ఆయనకు తెలుసా తెలీదా? ఆయన విడిచిపెడితే మన స్థితి ఏమిటండి? ప్రభువారు చూసినప్పుడట వారు ఎలాగును కనిపించారంట? కాపరి లేని గొర్రెల వలె కనిపించారు. కాపరి లేని గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? వాటి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తాయి, ఇష్టానుసారముగా నడుస్తాయి, ఇష్టానుసారముగా ఏం చేస్తాయంటే వాటి జీవితాలను అవి పాడు చేసుకుంటాయి. అలాంటి వారు ఎంతమంది ఉన్నారో మన కళ్ళ ముందు. ఎందుకని? వారిని నడిపించేవాడు లేడు కాబట్టి. మరి నిన్ను నన్ను ఎవరు నడిపిస్తూ ఉన్నారు? పాస్టర్ గారేనా? పాస్టర్ గారు నడిపిస్తున్నారా? విజయ్ పాస్టర్ గారు నడిపిస్తున్నారా? మేము ఒక ఛానల్ మాత్రమే, కానీ నడిపించేది ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. మరలా ప్రభువు వచ్చేంత వరకు కూడా మనం అభివృద్ధికరమైన, ఆశీర్వాదకరమైన, ఫలభరితమైన విశ్వాస జీవితాలు కొనసాగించాలి అంటే, కలిగి ఉండాలి అని అంటే, నీలో నాలో ఏం ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆయన అభిషేకం ఉండాలి, నడిపింపు ఉండాలి, ఆయన కార్యాలు మనం చూడగలగాలి, మన చేత ఆయన కార్యాలు చేయగలిగిన స్థితిలో, అటువంటి ఉన్నతమైన స్థితిలో మనము ఉండగలగాలి. అప్పుడు కదా మన విశ్వాస జీవితం సార్థకం అవుతుంది. అప్పుడు కదా మనం దేవుని మందసం ఎదుట, సింహాసనం ఎదుట తీర్పు దినమున ధైర్యముగా నిలబడగలము. అప్పుడు కదా మనము చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తాడంటే సఫలము చేస్తాడు, విజయం చేకూరుస్తాడు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. దేవుని చేత మనము అంగీకరించబడాలి అని అంటే ఆయన ముద్ర మనలో ఉండాలి, ఆయన గుర్తు మనలో ఉండాలి, ఆయన పోలిక మనలో ఉండాలి, ఆయన సుగుణాలు మనలో ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఎవరు నేర్పిస్తారు? ఎవరు బోధిస్తారు? ఎవరు మనకు మన విశ్వాస జీవితంలో మెండుగా దయచేస్తారు? ఎవరండి? ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన సంఘాన్ని స్వీకరించాలి అన్న, విశ్వాసులను అంగీకరించాలి అన్న, విశ్వాసులు చేసే ప్రతి పనిని ఆయన తన కనుదృష్టిలో ఆశీర్వదించబడాలి అని అన్న ఏముండాలంటే పరిశుద్ధాత్మ కార్యాలు
ఆయన నడిపింపు మన హృదయాల్లో జీవితాల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. అందుకనే ప్రభువారు అంటా ఉన్నారు, నీవు దేవుని చేత అంగీకరించబడాలి అని అంటే నీవు నా వాడివై ఉండాలి. ఆయన వారము మనం ఎలాగునవుతామంటే వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో మనం జ్ఞాపకుంచుకోవాల్సిన విషయం, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండడానికి వీలు లేదండి. తలనొప్పులు కాళ్ళ నొప్పులు కాదు. దేవుడు ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కానీ ఎప్పుడంటే ఆయన ఆత్మ మనలో నివాసము చేసినప్పుడే. ఇంకా రాబోయే దినాల్లో మనం నేర్చుకుందాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత ఏమిటి విశ్వాసుల జీవితాల్లో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత ఏమిటి సంఘంలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి ఆయనను వెంబడించేవారిలో. ఈ విషయాలన్నీ మనం నేర్చుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక.